అనగనగా ఒక ఊర్లో కసాయి వేటగాడు ఉండేవాడు. ఆ వేటగాడికి కనిపించిన జంతువులన్నింటినీ చంపి మరీ తినేవాడు. ఒకరోజు ఆ వేటగాడి కళ్ళు ఒక గొర్రెల మందపై పడుతుంది. ఆ వేటగాడు ఎలాగైనా సరే ఈ గొర్రెలన్నింటినీ చంపి తినాలని ఒక ఉపాయం అయితే ఆలోచించాడు. ఒకరోజు వేటగాడు ఆ గొర్రెల దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పాడు: ఈ అడవే మీరు ప్రపంచం అనుకుంటున్నారు. మీకు తెలియని మరో అద్భుత ప్రపంచం మీ కొండ అవతల ఉంది. దాని పేరే స్వర్గం అంటారు. ఆ స్వర్గంలో మీకు తిన్నంత ఆహారం లభిస్తుంది, మరియు మీపై ఎలాంటి దాడి జరగదు. మీరే అక్కడ రాజు అని చెప్తాడు. మీ అందరూ ఒప్పుకుంటే స్వర్గలోకాన్ని తీసుకుని వెళ్తానని గొర్రెల మందుతో చెప్తాడు. ఆ మాటలన్నీ విన్న గొర్రెలు సంతోషపడి మేమొస్తామని ముందుకొస్తాయి. కానీ 2 గొర్రెల మట్టుకు ఆ వేటగాడి మాటలు నమ్మవు. ఆ మాటలు ఉన్న వేటగాడు, సరే ముందుగా మీ ఇద్దరు నాతో ఆ స్వర్గలోకానికి రండి, అక్కడ చూడండి, తర్వాత మీకు నమ్మకం వచ్చినంత మీ మిత్రులకు చెప్పండి అని అంటాడు. ఆ మాటలు విన్న 2 గొర్రెలు వేటగాడితో వెళ్ళడానికి ఒప్పుకుంటాయి. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వేటగాడు ఆ 2 గొర్రెలను చంపి తినేస్తాడు. వేటగాడు ఆ 2 గొర్రెల్ని చంపి తినడం దొంగచాటుగా ఒక గొర్రె చూసింది. విషయం అంతా తెలుసుకున్న వేటగాడు కన్నీరు కారుస్తూ గొర్రెలతో ఈ విధంగా చెప్పాడు: మీ ముగ్గురు మిత్రులు ఒక కుట్ర అయితే పన్నారు. తర్వాత ఏం జరిగిందో పార్ట్ 2 వీడియోలో చూద్దాం. మీ కథ కనుక